ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి అది ఎవరికన్నా బిడ్డని ఖుషి స్కూల్ ఫీజు గురించి మీరు ఆలోచిస్తున్నారు? ఆఖరికి తాళి కూడా అమ్మేస్తారా? అసలు ఇంట్లో ఏది మిగిల్చరా? ఖుషి స్కూల్ ఫీజుకి కావలసిన డబ్బు ఎలాగైనా సంపాదించాలి, కానీ ఎలా? ఖుషి తీసుకో. ఓయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఖుషిని చదివిస్తున్నాను బామ్మ. చదివించి IAS చేతులే గాని వెళ్ళి ఆ కిచెన్ లో పని చూడు. ముందు త్వరగా భోంచేసి టాబ్లెట్లు వేసుకోవాలా? సరే బామ్మ, నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. ఇప్పుడంటే నువ్వు చదువుతూ ఉండు ఖుషి, నేను ఇప్పుడే వస్తాను. తులసి, ఒక్క నిమిషం. ఇదిగో, ఈ డబ్బు తీసుకెళ్ళి రేపు స్కూల్లో కట్టేసి. మా స్కూల్ ఫీజు గురించి ఫ్రెండ్కి ఎలా తెలిసిందబ్బా? తీసుకో తులసి. అవసరం లేదు, ఫీజు నేను కట్టుకోగలను. అయినా నేను మిమ్మల్ని డబ్బులు అడగలేదే. అడిగితేనే ఇస్తే వాడు భర్తలా అవుతాడు తులసి. నీ భర్తగా ఇది నా బాధ్యత. నేను మీకు భార్యనైపోయినా నా మనసులో మీకు భర్తగా స్థానం లేదు. పోనీ నా కోసం కాకపోయినా ఖుషి కోసమైనా తీసుకో. కానీ మీరు ఫీజు కట్టలేదన్న, అది కడితే తప్ప లోపలికి అలౌ చేయొద్దన్నారు. ముందు ఈ తాళమ్మి పాప స్కూల్ ఫీజు కడదాం, తీసుకోండి. కావాలంటే నువ్వు నాకు తర్వాత ఇద్దు, కానీ పాప స్కూల్కి వెళ్ళకపోతే అందరిలో వెనకబడిపోతుంది కదా. ప్లీజ్ తులసి, తీసుకో. తీసుకో తులసి. నీ డబ్బు తనెలా తీసుకుంటుందిరా? అసలే ఆత్మాభిమానం కలది. పైగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కదా. నువ్వు లక్షలు కాదు, కోట్లిచ్చినా తీసుకోదు.